హాయ్ అండి. ఎంతో టేస్టీ అయిన, హెల్తీ అయిన ఈ గోధుమ పిండి బిస్కెట్స్‌ను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక బౌల్‌లోకి హాఫ్ కప్ సాఫ్ట్ బటర్, పావు కప్పు పౌడర్ షుగర్ వేసుకోవాలి. ఇలా విస్కర్‌తో క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు విస్క్ చేసుకోవాలి. ఇందులోనే వెనిలా ఎసెన్స్ కొద్దిగా డ్రాప్స్ వేసుకొని ఇలా విస్క్ చేసుకున్నాక 1 కప్ వరకు గోధుమ పిండి, ఫైన్‌గా చాప్ చేసుకున్న బాదం కాజుని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దని బటర్ పేపర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పిండిని కవర్ చేస్తూ ఎడ్జెస్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ స్క్వేర్ షేప్ వచ్చే వరకు రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ పిండి పైన సన్నగా కట్ చేసుకున్న బాదం కాజుని వేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకొని రోల్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చూడండి మనకు పిండి అనేది కొంచెం గట్టిగా అయింది. ఇలా హార్డ్‌గా అయితే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా నైఫ్‌తో మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత బేక్ చేసుకోవడానికి ఒక ప్లేట్‌లో బటర్ పేపర్ వేసుకొని ఈ బిస్కెట్స్ అన్నిటిని కూడా అందులో పెట్టుకోవాలి. మీరు ఓవెన్‌లో బేక్ చేసినట్టయితే 180 డిగ్రీస్‌లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్‌లో 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. స్టవ్ మీద బేక్ చేసినట్టయితే 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ప్రీహీట్ చేసుకున్న కడాయిలో 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న బిస్కెట్స్‌ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు చల్లారనివ్వాలి. చూడండి బిస్కెట్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.